హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. రాయలసీమ స్టైల్‌లో బటర్ ఫిష్ కర్రీని చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది ముక్క కూడా. ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. చూసేసేయండి. సో, మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్‌లో 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవి గ్రైండ్ చేసేసుకోండి. సో, పౌడర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసేయండి పౌడర్‌ని. సో, పాన్ హీట్ అయిన తర్వాత నేను 1 క్యూబ్ బటర్ వస్తుంది కదా! 1 క్యూబ్‌లో హాఫ్ క్యూబ్ తీసుకున్నాను. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. సో, పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసేసుకున్నాను. 2 పచ్చిమిర్చీస్ తీసుకోండి. అండ్ 1 పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసిన ముక్కలు వేసేసేయండి. సో, ఇది బాగా వేగాలి అండ్ గోల్డెన్ కలర్‌లోకి ఆనియన్ అనేది రావాలనమాట. బాగా వస్తేనే టేస్ట్ బావుంటుంది. సో, గుప్పెడంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా అవి వేగేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం. ఇవి గోల్డెన్ కలర్ వస్తేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, 1 టమాటో తీసుకొని దాన్ని ప్యూరీ చేసి పెట్టుకోండి. చిన్న సైజ్ టమాటో సరిపోతుంది మీడియం సైజ్‌ది. సో, ఆ ప్యూరీని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇది యాడ్ చేసేసుకున్నాం కదా టమాటో ప్యూరీని. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మళ్ళీ అది కలుపుకోవాలనమాట. టమాటో ప్యూరీ చేసేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికేస్తుంది మనకి. అది ఉడికే టైంలో మనం ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. సో, కారం నేను 1 ½ తీసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. సో, ఇవి నేను మన దగ్గర దొరుకుతాయి కదా! రాయలసీమలో పండించే పచ్చిమిర్చి అవి. సో, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. 10 సెకండ్స్ మాత్రమే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని జస్ట్ ఊరికే కలుపుకోండి. ఆయిల్ పైకొస్తుంది చూడండి. ఇలా ఆయిల్ పైకొచ్చినప్పుడు మనం మసాలా చేసుకున్నాం కదా! ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. మసాలా వేస్తున్నాను చూడండి. మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 సెకండ్స్ లో ఫ్లేమ్‌లోనే దాని లోపల గ్రేవీలో కలిసేలా కలుపుకోండి. బాగా ఉంటుంది. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు గ్రేవీ బాగా టేస్ట్ బావుంటుందనమాట. సో, చింతపండుని తీసుకొని చింతపండుని బాగా పులుసు తీసుకున్నాను. ఆ పులుసుని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఎంత తీసుకోవాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ మీరు చెక్ చేయండి. ఓకేనా? అండ్ ఇది కూడా ఫస్ట్ లో ఫ్లేమ్‌లోనే కలుపుకొని తర్వాత ఫ్లేమ్ పెంచుకోండి. ఇది బాగా ఉడకాలి చింతపండు పులుసు. ఈ కర్రీలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పులుసు అనమాట. ఫిష్‌కి పులుసే చాలా బావుంటుంది. సో, తగ్గట్టు మీరు చింతపండు తీసుకోవాలి. సో, చూడండి ఇలా ఉడికి ఆయిల్ పైకొచ్చిన తర్వాత మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ వాటర్ బాగా మసలాలనమాట. సో, ఫ్లేమ్ కొంచెం పెద్దగానే పెట్టుకొని, హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా ఉడికించిన తర్వాత సో, దీని నుంచి నురుగు అనేది వస్తుందనమాట. అప్పుడు నేను సాల్మన్ ఫిష్‌ని తీసుకున్నాను. అది మనం 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోండి. ఎందుకంటే అది నీసు వాసనొస్తుంది కదా! అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం నిమ్మరసం వేసుకోండి. ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది. ఆ నిమ్మకాయ మొత్తం పిండేసి బాగా ఫిష్‌ని బాగా నీట్‌గా వాష్ చేసుకోండి. సో, అది వాష్ చేసుకుంటే మనకు నీసు వాసన అనేది ఉండదు. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా! మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ ఏసుకున్నాను నేను. సో, ఇప్పుడు నురుగు వస్తుంది చూడండి. ఇలా నురుగు వచ్చినప్పుడే మనం కడిగి పెట్టుకున్న ఫిష్‌ని ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఫిష్ కూడా నేను ఎంత తీసుకున్నాననేది మీకు నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరొకసారి చూసుకోండి. సో, ఫిష్‌ని యాడ్ చేయండి. నెమ్మదిగా వేసుకోండి. సో, ఆ వాటర్‌లో మునిగేలా మనం ఫిష్‌ని వేసుకోవాలనమాట. నేను సాల్మన్ ఫిష్ తీసుకున్నాను. ఇక్కడ యూఎస్‌లో ఏంటి అంటే అది ఇక్కడ ఎక్కువగా బాగా ఇక్కడ ఫేమస్ అనమాట. సో, నేను ఆ కర్రీ చేస్తున్నాను సాల్మన్‌తో. మీరు ఏ ఫిష్‌తో అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 30 మినిట్స్ ఉంచుకోవాలనమాట.
అవి బాగా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసి అది బాగా కలపకండి. ముక్కలు విరిగిపోతాయి. సో, అవి ఏంటంటే ఆ బాండీనే పట్టుకొని ప్యాన్నే పట్టుకొని ఇలా కదుపుతూ ఉండాలనమాట. నేను చూపిస్తున్నాను చూడండి. అలా చేసుకోవాలి. అలా చేసుకుంటే ముక్క అనేది విరగకుండా వస్తుందనమాట. ఓకేనా? ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటూ మధ్యలో తీస్తూ ఒక 30 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు ఫిష్ బాగా ఉడుకుతుంది. మనం చేసిన గ్రేవీ అంతా ఫిష్‌కి పడుతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. సో, ముక్కకి బాగా పులుసనేది పడుతుంది. సో, చూడండి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి అనమాట. ఇలా కలర్ చేంజ్ అయింది అంటే మనకి ముక్క బాగా ఉడికింది. మనకు కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. సో, చూడండి మీరు చెక్ చేసుకోండి అది ఉడికిందా లేదా అని. సో, చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్క బాగా గ్రేవీ పట్టింది. పులుసు అంతా రెడీ అయిపోయింది కాబట్టి కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే వేసుకోండి లైక్ చేసేవాళ్ళు. సో, అది పైన వేసుకొని మనం కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ మనది ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో, మళ్ళీ ఒకసారి మీరు గరిట పెట్టి అస్సలు కలపకండి. ఎందుకు అంటే ముక్కలు విరిగిపోతాయి. ఎంటైర్ ప్రాసెస్ మొత్తం మీరు అలా కదుపుతూనే ఉండాలి. సో, ఫైనల్‌గా మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో, ఎవ్వరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలో కానీ, సజ్జ రొట్టెలో కానీ టేస్ట్ చాలా బావుంటుంది. నేను ఇది రైస్‌తోనే తిన్నాను. ఈ కర్రీని ట్రై చేయండి. ఎలా ఉంది అని చెప్పి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసుకోండి. అండ్ ఏంటి అంటే మీకు ఇంకా ఏమైనా కర్రీస్ ట్రై చేయాలి అనంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నెక్స్ట్ టైమ్ ఆ వీడియోతో పెట్టేసేద్దాం.